వరుస విజయాలు, బాక్స్ ఆఫీస్ షేక్ చేసే రికార్డులు, 2026 సంవత్సరం టాలీవుడ్‌లో మెగా ప్రభంజనం ఎలా ఉంటుందో శాంపిల్ ఇప్పటికే చూసాం. సంక్రాంతి బరిలో బాస్ మెగాస్టార్ చిరంజీవి 'మనశంకర వరప్రసాద్' గారి మూవీతో ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇక అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. మార్చి నెలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది వస్తున్నాడు. సమ్మర్ హీట్ ను పెంచేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో 'గబ్బర్ సింగ్' రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. మధ్యలో వరుణ్ తేజ్ 'మేర్లపాక గాంధీ' మూవీ ఉండనే ఉంది. ఇన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే వీటన్నిటిని మించిన ఒక బిగ్గెస్ట్ మెగా సర్ప్రైజ్ జనవరి 31న లోడింగ్ అవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మెగా అభిమానుల జీవితంలో మర్చిపోలేని తీపి వార్త కాబోతుంది. మెగా వారసుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని ఫిల్మ్నగర్ టాక్. గత దీపావళికే ఉపాసన గారికి సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ నెల 31న ఆ ఇద్దరు బుజ్జి వారసులు మెగా ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారట. ఇప్పటికే మెగా ప్రిన్సెస్ క్లింకారా తన అల్లరితో మెగా ఫ్యామిలీని ఖుషి చేస్తుంది. మరి ఇప్పుడు రాబోయేది ఇద్దరు అబ్బాయిలా, లేక ఇద్దరు అమ్మాయిలా, లేక ఒక బాబు ఒక పాపన అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ చిరంజీవి సురేఖ దంపతులు మాత్రం కొడుకులు పుడితే మెగా లెగసీని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారట. జనవరి 31 ఆ అద్భుతమైన క్షణం కోసం మెగా ఫ్యాన్స్ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు మెగా వారసులు అంటే ఆ సంబరాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కష్టమే. మరి మీరేమనుకుంటున్నారు? మెగా వారసులుగా ఎవరు రాబోతున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.